హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన క్యాష్ విజయవాడ. ఒక 6 డేస్ 7 డేస్ వరకు అవుతుంది నేనేం వీడియో అప్లోడ్ చేయక. ప్రాబ్లం ఏంటంటే అన్నవరం వెళ్ళొచ్చిన దగ్గర నుంచి ఈ కార్ ఏసీ కంప్లైంట్ అనమాట. ఏసీ కంప్లైంట్ అయితే చేయించలేదు. నిన్న మొన్న కలిపి ఏసీ చేయించాను. ఏసీ చేపిస్తే 24,000 వరకు అయింది. కంప్రెసర్, కండెన్సర్, కూలింగ్ కాయిల్ మొత్తం పోయాయి అనమాట. అవి మొత్తం చేయించాను. మొత్తం చేయించిన తర్వాత 2 హెడ్ లైట్లు కూడా వేసాను అనమాట. లైటింగ్ ఏం రావట్లేదు. దీనికి అంతకుముందు ఫ్రంట్ ఫాగ్ ల్యాంప్స్ ఉండేవి, అవి కొంచెం బాగోలేదు, బండి నీట్గా లేదని చెప్పి ఆ ఫాగ్ ల్యాంప్స్ తీసేసి హెడ్ లైట్ వేసాను. ఇప్పుడైతే అవుట్లుక్ చాలా బాగుంది వెహికల్. యాక్చువల్గా ఏసీ కంప్లైంట్ వచ్చిందని వెహికల్ అమ్మేద్దాం అనుకున్నా, కానీ అందరూ చాలా తక్కువ రేట్కి అడిగారు. ఎందుకులే ఇంకా అమ్మడం, బాడీ బాగుంది కదా అని చెప్పేసి వెహికల్ అలా ఉంచేసి ఓకే వచ్చిన కంప్లైంట్ చేయించుకోవడం బెటర్ కదా అని చెప్పి చేయించాను. అంటే తక్కువ బడ్జెట్లో పని అయిపోతుంది కదా అని. అది నిన్న వర్క్ అంతా కంప్లైంట్ అయిపోయింది. ఈరోజేమో కిరాయికి వచ్చాను అనమాట. మా ఊరు నుంచి సంక్రాంతిపాడు అని చిలకలూరుపేట నియర్ ఉంటుంది. 94 కిలోమీటర్ వరకు వస్తుంది. ఒక టోల్ గేట్ ఉంటుంది. టోల్ గేట్ 270 రూపీస్, గుంటూరు టోల్ గేట్. అప్ అండ్ డౌన్ వచ్చి ఇంచుమించు 200 కిలోమీటర్ వరకు వస్తుంది. దీనికి నేను 3,500 ఛార్జ్ చేశాను అనమాట. కస్టమర్ మార్నింగ్ 6:30కి బయలుదేరదాం అన్నారు. 6:30 స్టార్ట్ అయ్యి ఇక్కడికి వచ్చాము. కాకపోతే కస్టమర్ ఏమన్నారంటే భోజనం చేసిన తర్వాత బయలుదేరదాం అన్నారు. ఓకే అని చెప్పాను. ఇక్కడ లోకల్లో ఇంకా వేరే చోటుకి ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి కూడా వెళ్ళొద్దాం అన్నారు. ఓకే అని చెప్పాను అనమాట. ఈరోజు ట్రిప్ అయితే ఇది. థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ టు ఆల్.